హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే 2024లో చాలా దూకుడుగా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చింది. 5 నెలలు అయిపోతుంది. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి. మరి అన్ని రకాల అయినటువంటి పరిస్థితులు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఈ ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. కాబట్టి మరి ఏంటి ఈ ఐదు నెలల కాలంలో ఎట్లా పరిపాలన జరుగుతుంది, ప్రజల సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా, మరి ఇది ఎందుకంటే నిరంతర ప్రక్రియ కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అసలు ఏంటి వాస్తవ పరిస్థితులు, అసలు రాష్ట్రం ఏం జరుగుతుంది? ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతలందరూ కూడా అరెస్టులు జరుగుతున్నారు, లేదంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న వారిపైన ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా నిన్న డీజీపీని కలిసి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఏంటి మొత్తం మీద గ్రౌండ్ లెవెల్లో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు తిరుపతి నుంచి సీనియర్ జర్నలిస్టు కిరణ్ గారు ఇవాళ మనతో ఉన్నారు. అసలు ఏంటి 5 నెలల కాలంలో నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి, గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉండేదనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆయన అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి అసలు మనం చూస్తాను గత 5 నెలల నుంచి ప్రభుత్వం చాలా, అంటే 2024లో మనం కూడా కలిసి చాలా ప్రాంతాల్లో తిరిగాము. అనుకున్న స్థాయి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి స్థాయిలో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో చూస్తే సంక్షేమ పథకాలు ఒకటి కొనసాగించుకుంటూ ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రజల్లో ఎక్కడో తెలియనటువంటి, అంటే ఎమ్మెల్యేలకి, అంటే ఇక్కడ ఎవరంటే ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ స్థాయిలో, అంటే మనం ఖర్చు పెట్టాం 2024లో, దాన్ని కూర్చుకున్న తర్వాత ప్రజల గురించి ఆలోచిద్దాం అనేటటువంటి ఆలోచనతో కొంతమంది వెళ్తున్నారు అనేది ప్రజల్లో బలంగా చర్చ నడుస్తుంది. ఇంకా ప్రభుత్వం అంటామా, పెద్ద ఎత్తున మనం అంటే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎట్లా అమరావతి కట్టుకోవాలి, లేదంటే మనం ఇచ్చిన సూపర్ 6ని మనం ఎట్లా అమలు చేసుకున్నాము, దాన్ని ఎట్లా చేయాలి ఇనే దాని మీద ప్రభుత్వం ఉంది. మరి ప్రజలకు మాత్రం ఉన్న సమస్యలు అట్లే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో రోడ్లు వేస్తున్నాము, లేదా డ్రైనేజీలు వేస్తున్నాము, ఇంకేం కావాలి ప్రజలకు అనే స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టాం కదా, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలక్షన్ సమయంలో మళ్ళగాటి ప్రజల గురించి ఆలోచిద్దాము అనేటువంటి భావంతో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు అంటే రకరకాల చర్చ నడుస్తుంది. ఏంటి వాస్తవ పరిస్థితి? వాస్తవానికి మనం గత 5 సంవత్సరాల పాలన చేసుకుంటే మొత్తం కూడా వ్యతిరేక పాలన అనేసి చెప్పుకుంటా వచ్చినాం. ఎందుకంటే ఏ సంక్షేమ పథకము అని గత ప్రభుత్వం అమలు చేస్తే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రజల్లో నుంచి వ్యతిరేకత అనేది భావన రావు. అది సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకో పరంగా కావచ్చు, ఏ విధంగా సరే ఎక్కువగా అవుట్పుట్ అనేది ఆ విధంగా వచ్చింది. వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అర్హుడికి, ప్రతి ఒక్కరికి అయితే సంక్షేమ పథకాలు అయితే 100% అందినాయి, దాంట్లో నో డౌట్. దీన్ని పట్టుకొని అప్పుడులో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఈ సంక్షేమ పథకాలే మాకు ఖచ్చితంగా మాకు మళ్ళీ ప్రభుత్వాన్ని కట్టబెడతాయనేసి ధీమాతో ఉంది. కానీ ఇక్కడ మనం ఒకటైతే చెప్పుకోవాలి. ఉదాహరణకి 50 మందికి ఒకే వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఒక లైన్లో 100 ఇళ్ళు ఉన్నాయి. ఆ 100 ఇళ్ళలో ఎంతమందికి ఈ సంక్షేమ పథకాలు అని నేను చెప్పినట్టు మొగుడి కావచ్చు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేకపోతే ఇట్లా ఏదైనా సరే ఆ 100 ఇంట్లో ఎంతమందికి అందినాయి అని మనం ఉదాహరణగా జర్నలిస్ట్గా మనం అనలైజ్ చేసుకుంటే ఒక ఆ 100 ఇంట్లో 3 4 5 మందికో లేకపోతే 10 మందికి కూడా అనుకో అంతమందికి అందినాయి అనేసి నా అంచనా. ఈ 100 మందికి వచ్చింది, వాళ్ళు 100 మందికి కాకుండా 50 మందికి వచ్చి ఉంటాయా? ఇది ఎక్కడ ఉంటాయి? పల్లెటూరులో మాత్రం ఒక 50-60% వరకు 100% సంక్షేమ పథకం ఇంటికి పొలాలకు సంబంధించి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ప్రతి ఇంటికి లేదంటే సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తి 70,000 లక్ష వరకు కూడా తీసుకున్న సందర్భంలో ఉంది. అదే మాకు ప్రభుత్వంలో ఈసారి మనకి అధికారి కట్టబెడుతున్నారు కదా. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఉదాహరణ ఈ టౌన్లలో వచ్చినప్పుడు 100 ఉదాహరణ చెప్పాము కదా, ఆ పరిస్థితి అయిపోయింది. ఇక్కడ ఏంది 24 గంటలు ఈ పిల్లలలో ఈ సోషల్ మీడియాలో గంజాయికి సంబంధించి వేరే జరిగింది, యాక్సిడెంట్ జరిగినాయి, పిల్లలు విపరీతమైన స్పీడ్ అండి. పిల్లలకి డ్యూక్ బైక్లు అని అసలు ఇందులో భయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని
ఎవరు చెప్పాలి? ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎవరు పెద్ద? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేక హోంమంత్రి లేకపోతే వీళ్ళే పెద్ద. వాళ్ళు ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక సమస్య ఉందండి. ఆ సమస్యని ఎవరు చెప్తే వింటారు? మీ చిన్న కొడుకు పెద్ద కొడుకు చెప్తే వింటే ఏను పెద్దోడు నువ్వే, తర్వాత తండ్రి. అటువంటిది ఇప్పుడు మన ఈ రాష్ట్రానికి ఎవరు అంటే ముఖ్యమంత్రి, దాని తర్వాత హోంమంత్రి, దాని తర్వాత ఇటువంటి డివైడ్ ఉంటాయి. వాళ్ళ స్థాయిలో చెప్తేనే ఏదైనా కొన్ని ఉంటాయి. చికెన్ తినదండ్రాన్ని ఈ విధంగా జబ్బులు వస్తాయి అనేసి ఒక ముఖ్యమంత్రి విధంగా తినరు, మళ్ళీ చికెన్ రేటు పెడతారు. ఆ విధంగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ లెవెల్ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఫస్ట్ ఒక ఇంటికి అన్ని చెప్పుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పిల్లలు ఉంటారు, మగ పిల్లలు. అక్కడి నుంచి గంజాయి విషయం వస్తుంది. పిల్లలు వాడు బయటకు పోతే ఏమో జరుగుతా ఉందో ఏం జరిగితే ఈ భయం. ఇది పోలీస్ వ్యవస్థ, ఇక్కడ సీఎం కాడి నుంచి ఆ వ్యవస్థ ఫస్ట్ కంట్రోల్ చేస్తే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ట్రిబుల్స్ పోతా ఉంటారు, విపరీతమైన స్పీడ్, అడ్డుకునే వాళ్ళు లేరు, వాళ్ళు ఊరు ఆపరు. ఏమైనా ఉందంటే మా పలానా తాలూకా అంటారు. అన్న ధోరణికి కొంతమంది వెళ్ళిపోయినారు. వాళ్ళతో కదిలిస్తే పని మన మీద కేసులు వస్తాయేమో. ఈ భావన అనేది ఫస్ట్ దాన్ని తొలగించాలి. అది తొలగించాలంటే దానికి ఏం చేయాలనేది అది చేస్తుంటారు. దేవుడు గత ప్రభుత్వం చేయాలి, అప్పుడు చేయలేదు. కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయి డ్రాబ్యాక్లు. మంచి ఎన్ని ఉన్నాయో డ్రాబ్యాక్లు కూడా అన్నీ ఉంటాయి. మనం మంచిని చూసుకోవాలి, చెడు చేసింది చూసుకోవాలి. కానీ ఎక్కువ ప్రజల్లోకి వెళ్తే చెడు వెళ్తుంది, మంచి అనేది తక్కువ వెళ్తుంది. ఈ చెడు ప్రభావాన్ని తొక్కాలి. ఇప్పుడు ఈ సూపర్ 6 అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో అంటే గతంలో అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నేతలు సూపర్ 6 పథకాలు అనేది